హాయ్ ఫ్రెండ్స్, ಎಲ್ಲರಿಗೂ వణకం. దిస్ ఈజ్ యువర్ లాస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది స్టోరీ బిహైండ్. మనం ఇప్పుడు తమిళనాడులో గల ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, అక్కడ శివలింగాన్ని మట్టితో ఎందుకు చేయబడింది, అండ్ అలాగే దాన్ని పృథ్వీలింగం అని ఎందుకు పిలుస్తారని మరిన్ని విషయాలు మీకు తెలియజేయడానికి నేను వచ్చేసాను అనమాట. ఒకరోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నప్పుడు శివుడు ఓడిపోతాడనమాట. పార్వతి శివుడిని చూసి హేళనగా నవ్వుతుంది. అది సహించలేని శివుడు ఆమెకి శాపం ఇస్తారనమాట. ఆ శాపం వల్ల ఆమె భూమిపైకి వచ్చి మట్టితో శివలింగాన్ని చేసి ప్రార్థించడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పార్వతీదేవి భక్తికి మెచ్చి శివుడు పార్వతి కోసం భూలోకానికి రావడం జరుగుతుంది అనమాట. వీళ్ళిద్దరూ ఒక మామిడి చెట్టు కింద కూర్చొని కుమారస్వామిని ఒళ్ళో పెట్టుకుని మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ చెట్టు విశిష్టత ఏంటంటే 4 దిక్కులలో 4 రకాల మామిడి పళ్ళు కాస్తాయి. అలాగే ఆ మామిడి చెట్టు పండ్లను ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు తింటే వాళ్ళకి పిల్లలు కలుగుతారని కూడా చెప్తారు. బట్ పార్వతీదేవి ఆమె వచ్చినప్పుడు నాటిన ఆ చెట్టు కాండాన్ని ఇంకా గుడిలో భద్రపరిచారనమాట. మనం దాన్ని చూడగలుగుతాం టెంపుల్లో. ఈ గుడిలో ఈ లింగానికి అభిషేకాలు చేయరు, ఎందుకంటే అది పృథ్వీలింగం కాబట్టి వేరే లింగాన్ని ప్రతిష్ఠించి దానికి నూనెతో అభిషేకం చేస్తారనమాట. ఇలా పార్వతీ పరమేశ్వరులు సంచరించిన ప్రదేశాన్ని మనం ఏకాంబరేశ్వర టెంపుల్గా ఏకాంబరేశ్వరుడుగా పిలుస్తామన్నమాట. ఇది పంచభూత లింగాల్లో ఒక లింగమైనటువంటి పృథ్వీలింగం స్టోరీ అనమాట. థ్యాంక్ యూ గైస్.